అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆనందం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలు, దాంతోపాటు శనగపప్పు బెల్లం పాయసం కూడా తయారు చేస్తారు. మరి ఈరోజు శనగపప్పు బెల్లం పాయసం ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. శనగపప్పు పాయసం అండి. ముందు శనగపప్పుని ఈ విధంగా ఉడికించుకోవాలి కుక్కర్లో. పదార్థాలు ఉడికించిన శనగపప్పు కుక్కర్లో మెత్తగా చేసేసుకొని గరిటతో ఇలా కొద్దిగా మెనుపుకోవాలి. లేదు అని అంటే ఒక్కొక్క గింజ తగులుతున్నట్టు ఉంటుంది. అలా అని పేస్ట్ చేసేస్తే కూడా బాగోదు. అందుకని ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి. ఆ తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లం. మనం ఎంత పప్పు తీసుకుంటామో దానికి కొంచెం ఎక్కువగానే బెల్లం తీసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి బెల్లం తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఇలాగా పొడి చేసుకున్న యాలకుల పొడి, తర్వాత ఏమో జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు నా దగ్గర లేవు, ఇంకా ద్రాక్ష, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని బాగా కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం ఇలా నీళ్ళలాగా దీన్ని ఇలాగా చిక్కగా రావడానికి కోసం ఈ విధంగా బెల్లాన్ని చేసుకోవాలి. ముదురు పాకంగా అవసరం లేదు, ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా ఈ విధంగా కొంచెం పలచబడేటట్టు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ మాత్రం నెయ్యి చాలు. తర్వాత ఇదంతా అయిపోవాలి బాగా. ఇలాచీలు ఇవన్నీ వేసేసుకో. దీన్ని కొద్దిగా ఈ మాత్రం మరీ మాడిపోకుండా కొన్న తర్వాత ఆ పాయసంలో వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఈ విధంగా కలయబెట్టుకొని ఒక్క 5 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. మీరు పల్చగా కావాలి అని అంటే ఇలా చేసుకోవాలి. తిక్కుగా కావాలి అంటే సాధారణంగా బాగుండదు. అందుకే ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలా బాగుంటుంది. సాధారణంగా భక్ష్యాలు కానీ లేకపోతే ఇలా పాయసం కానీ చేస్తూ ఉంటారు.